కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ వార్డు అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 3,911 సర్పంచ్ స్థానాలు, 29,913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకే 80.84% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత క్యూలో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం ఫైనల్ గా మరింతగా పెరిగింది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లి ఓటేశారు ప్రజలు. ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి భూపాల్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది? ప్రియా, ఖమ్మం జిల్లాలో రెండో విడత ఉదయం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్లో కాంగ్రెస్ బోని కూడా కొట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మొద్దులమాడ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి చిప్పల పండురెడ్డికి గెలుపొందడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఒక ఫలితం ఇది కాంగ్రెస్ బోని కొట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగిన పోలింగ్ సంబంధించి దాదాపుగా ఖమ్మం జిల్లాలో 85.90%, భద్రాద్రి జిల్లాలో 74.39% పోలింగ్ నమోదైంది. అయితే గత మొదటి విడత రెండో విడతకు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ శాతం పెరిగితే ఖమ్మం జిల్లాలో మాత్రం కొంత మేరకు తగ్గింది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈసారి ఈ కౌంటింగ్ కు సంబంధించి మాత్రం కొంత మొదటి విడతకి రెండో విడత విషయంలో కోసం అధికారులు జాగ్రత్త తీసుకున్నారు. మొదటి విడతలో కంటే కూడా ఈసారి రిజల్ట్ చాలా వేగంగా స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముందుగా వార్డుల్లో కౌంటింగ్ ప్రారంభం చేస్తారు. ఆ వార్డులకు సంబంధించి ఆ తర్వాత సర్పంచ్ చేస్తారు. అయితే వార్డులు ఒక్కొక్కటి గతంలో చేసేది, ఈసారి అలా కాకుండా వార్డులన్నీ కూడా ఒకేసారి కౌంటింగ్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి అందరూ కూడా మొత్తం కౌంటింగ్ కేంద్రాలకి తరలి వచ్చారు. అయితే కొన్ని చోట్ల అంటే పెద్ద పంచాయతీల విషయంలో మాత్రం కొంచెం లేట్ అవుతుంది. చిన్న పంచాయతీల విషయంలో కౌంటింగ్ సంబంధించి చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని చోట్ల బ్యాలెట్లు అన్నింటిని కూడా ఓపెన్ చేశారు, కట్టలు కట్టారు. చిన్న పంచాయతీలు రిజల్ట్ రావడానికి దగ్గరగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 298 గ్రామ పంచాయతీలకి ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అయితే దీంట్లో గతంలో కొన్ని ఏకగ్రీవం కూడా జరిగినాయి. ఏకగ్రీవం జరిగిన వాటిలో ఎక్కువగా కాంగ్రెస్ గెలుపొంది ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. ప్రధానంగా రెండో విడతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 ఏకగ్రీవం అయితే అందులో 7 కాంగ్రెస్ గెలవగా, అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో కూడా 16 ఏకగ్రీవం జరుగుతాయి. దాంట్లో కూడా 11 వరకు కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ ఏకగ్రీవంగా అంటే సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా కొంత మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం కొంత ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద అయితే ఈసారి కౌంటింగ్ పోయినసారి దాదాపుగా భద్రాచలం కౌంటింగ్ తెల్లవారు గట్ల 5 గంటలకి, అదేవిధంగా సారపాక కౌంటింగ్ సంబంధించి తెల్లవారు గట్ల 6 గంటలకి రిజల్ట్ వచ్చిన పరిస్థితి. ఈసారి ఆ విధంగా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ముందే మొత్తం కూడా వార్డులు, అదేవిధంగా సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న పరిస్థితి. దీంతో తొందరగానే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కలుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా బయట కూడా మనం చూడవచ్చు, జనమంతా కూడా గుమిగూడిన పరిస్థితి. తమ అభ్యర్థి ఎవరైతే గెలుస్తారో గెలిచిన సందర్భంగా ఆనందాలు పంచుకోవడం కోసం, అసలు కౌంటింగ్ హాల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం ఉత్సాహంతో చాలా మంది కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన పరిస్థితి.
కనపడుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళని దగ్గరికి రానియకుండా చాలా జాగ్రత్తగా దగ్గర రానియకుండా ఉంచుతున్నప్పటికీ వాళ్ళందరూ కూడా దగ్గరికి రావాలి, తెలుసుకోవాలనే ఉత్సాహం మాత్రం వాళ్ళు ఎక్కువగా కనపడుతుంది. మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న ఈ రిజల్ట్స్ సంబంధించి ఇప్పుడు మొదటి విడత సంబంధించి అదేవిధంగా రెండో విడత సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఎక్కువగా అధికార పార్టీకే వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈసారి పోటీ కూడా అంటే బీఆర్ఎస్ ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా అలయన్స్ కావడంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంది. మొత్తం మీద ఇంకొక 2 గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రియా. రైట్ భోపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.